వెల్కమ్ టు ఏవీ న్యూస్. నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని అతి పురాతనమైన సుప్రసిద్ధ దేవాలయం రామమందిర్లో ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పడ్లోట్ల అనుపమ సంజీవ్ రెడ్డి దంపతులు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామచంద్ర స్వామి వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. మరియు అతి పురాతనమైన రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో వారితో పాటు పట్లోల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆనంద్ స్వరూప్ షెట్కర్, మున్సిపల్ మాజీ చైర్మన్ దారం శంకర్, సెట్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వివేకానంద, మాజీ కౌన్సిలర్ పండారి రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకాష్ పాటిల్, మనూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమాన్ల సెట్ అశోక్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామనవమి జన్మ దినం సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాము. దీనికి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు పూజలు కరణ్ మహారాజ్ గారు మరియు మోహన్ జోషి గారు మరి ఇతర పెద్దలందరూ కూడా, ఇంకా మా యువ గారు ఇక్కడ యువ గారు కనపడతలేదు. పురాతనమైన గుడి రామ మందిర్ అంటే ఎప్పుడో జమానా నుంచి ఎప్పుడో మన పూర్వీకుల నుంచి కూడా ఇది రివాజ్గా వస్తూ ఉన్నది. మనకు ప్రతి గుడి కూడా ఎండోమెంట్ ఉండడం జరిగింది. మనకు ఓన్లీ రాముని జన్మం మాత్రమే ఇక్కడ ఉంటుంది. గోపాల కాలువలు ఉంటాయి. మన భద్రాచలంలో చూస్తేనేమో శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు వెంకటేశ్వరుని కూడా జరుపుకోలేదు. మరి తర్వాత మనం అందరం కూడా ఈ గుడి గురించి చూస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ పడింది. ఈ గుడి కూడా త్వరలో మనం పూర్తి చేసుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నా. మా ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారు కూడా త్వరలో వస్తూ ఉన్నారు. వారికి చెప్పేసి నేను ఎప్పుడు లేని విధంగా ఈ రామ్ మందిర్ కి ఇప్పటి వరకు ఎవరు కూడా శాంక్షన్ చేయలేదు. 50 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేయించాలని చెప్తాను. తర్వాత సిద్ధేశ్వర టెంపుల్ కంటిలో కూడా 25 లక్షల రూపాయలు కూడా అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది.